అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో ఐగాట్ కర్మయోగి ప్లాట్ఫామ్లోని కొనుగోలుదారులకు జమ్ము పరిచయం మాడ్యూల్లోని ప్రశ్నలకు సమాధానాలు రాయటానికి ప్రయత్నం చేద్దాం. దీనికోసం ముందుగా మాడ్యూల్ని ఓపెన్ చేద్దాం. నేను కొంత చదువున్నాను కాబట్టి రెజ్యూమ్ తీసుకుంటాను. ఫస్ట్ క్వశ్చన్ అండి, జమ్ము పోర్టల్లో ఎన్ని రకాల వినియోగదారులు ఉన్నారు? ప్రాథమిక మరియు మాధ్యమిక వినియోగదారులు ఉంటారండి. సెకండ్ క్వశ్చన్, ఒక నెలలో ఎంతమంది సెకండరీ యూజర్లను డీయాక్టివేట్ చేయవచ్చు? దీనికి గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. థర్డ్ క్వశ్చన్, సెకండరీ యూజర్ రిజిస్ట్రేషన్ కోసం ఎన్ఐసి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఆర్ JEM-buyer.in తప్పనిసరి కాదా? అవునండి, ఇది. ఫోర్త్ క్వశ్చన్, డీయాక్టివేషన్ తర్వాత ప్రాథమిక వినియోగదారు డాష్ బోర్డులో ద్వితీయ వినియోగదారు ఖాతా స్థితి ఎలా ఉంటుంది? క్రియారహితంగా ఉంటుందండి. ఫిఫ్త్ క్వశ్చన్, ప్రాథమిక వినియోగదారు నమోదు అధికారాన్ని ధృవీకరించడం తప్పనిసరి కాదా? ఆన్సర్ అవును అండి. సిక్స్త్ క్వశ్చన్, జీఈఎంలో నమోదు చేసుకుంటున్నప్పుడు డ్రాప్ డౌన్ జాబితాలో సంస్థ పేరు కనిపించకపోతే ఏం చేయాలి? కొత్త సంస్థ పేరును జోడించడానికి పోర్టల్ ద్వారా ఆన్లైన్ అభ్యర్థన ఇవ్వండి. సిక్స్త్ క్వశ్చన్, దట్ ఈస్ సెవెంత్ క్వశ్చన్, సెకండరీ యూజర్ ఖాతాను ఎవరు నిష్క్రియం చెయ్యవచ్చు? ఆన్సరు ప్రాథమిక అనేది ఆన్సర్ అండి. ప్రాథమిక వినియోగదారుడు ఎన్ని విభాగాలను సృష్టించగలరు? ఒక ప్రాథమిక వినియోగదారుడు సంస్థకు అవసరమైనన్ని విభాగాలను సృష్టించవచ్చు. నైన్త్ క్వశ్చన్, హెచ్ఓడి లేదా ప్రాథమిక వినియోగదారుడు జెమ్లో ఏదైనా కొనుగోలు చేయవచ్చా? ఏ హెచ్ఓడి లేదా ప్రాథమిక వినియోగదారుడు జెమ్లో ఎటువంటి కొనుగోలు చేయలేరు. 10th క్వశ్చన్, ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ విభాగాలకు కొనుగోలుదారు లేదా కన్సైనీగా ఉండవచ్చా? ఎస్, ఉండవచ్చండి. సో 10 ప్రశ్నలకు సమాధానాలు రాయటం జరిగింది. మనకి అవుట్ ఆఫ్ 10 9 క్వశ్చన్స్ 60% అంటే 6 క్వశ్చన్స్ ఎనఫ్ టు క్రియేట్ సర్టిఫికేట్ అండి. So I think all are right or one question was missed. So now we have to check our status. హండ్రెడ్ % పాస్ అండి. మాడ్యూల్ ఫినిష్ చేద్దాం, గ్రేడింగ్ ఇచ్చేసేద్దాం, రేటింగ్ ఇద్దాం. సో డన్. ఒకసారి వెనక్కి పోయి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుందాం. సో ఈ మాడ్యూల్కి సంబంధించి కంప్లీటెడ్లో సర్టిఫికేట్ చూపెడతా ఉంది కాబట్టి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్ అండి.